దివ్యపీతాంబరధరः షడ్భుజైరుపలక్షితः స్వపాదనఖచంద్రాంశు హంసితాజ్ఞానకశ్మలः. హరి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామనవమి నాడు 7వ తారీఖున సీతారామ కళ్యాణం జరుగుతుంది. సీతారామ కళ్యాణం చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఎందుచేత అంటే మీకు నేను ఒక్క రహస్యాన్ని చెప్తాను, కొంచెం వినండి. అదేమిటి రహస్యాలు వేదికల మీద చెప్తాయేమిటి అని అనుకోకండి. శ్రీరామనవమి నాడు ఏం జరిగింది? అసలు రాముడు పుట్టాడు. కృష్ణాష్టమి నాడు ఏం జరిగింది? కృష్ణుడు పుట్టాడు. కృష్ణాష్టమి నాడు మీరు ఏం చేస్తున్నారు? కృష్ణాష్టమి నాడు మీరు కృష్ణుడు పుట్టాడు అని కృష్ణ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి నాడు మరి రాముడు పుడితే సీతారామ కళ్యాణం చేయడం ఏమిటి? అది కళ్యాణం చేసిన రోజు కాదు కదా. మరి సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు? అసలు సీతారామ కళ్యాణంలో జరిగిన రహస్యం ఏమిటి? ఆ విషయాన్ని ఆ రోజున ప్రత్యేకంగా సీతారామ కళ్యాణం ప్రారంభం అయ్యే ముందు కళ్యాణం గురించి వ్యాఖ్యానం చేస్తాను. సీతారామ కళ్యాణం చెయ్యడం అనేటటువంటిది జీవితంలో ఒక మహద్భాగ్యం. ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొనేటటువంటి దంపతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాకుండా సీతారామ కళ్యాణానికి ఒక రహస్యం ఉంది. సీతారామ కళ్యాణానికి దంపతులు వచ్చి పీటల మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళ చేత తలల మీద పెట్టించి సీతారామ కళ్యాణ సంభారాలన్నీ సాయిబాబా గారి గుళ్ళోంచి వేదిక మీదకి తెప్పించండి. దానివల్ల వాళ్ళకి ఎంత శ్రేయస్సు కలుగుతుందో భద్రాచలంలో అలా తీసుకురమ్మంటారు. నిన్నటి రోజున దత్తాత్రేయ స్వామి వారు కూర్చునేటటువంటి భంగిమ గురించి, వారు పట్టుకున్నటువంటి ఆయుధాల గురించి, ఆయుధాలని గురుస్వరూపంగా పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి విలువ గురించి, వాటి వెనకాతల కలిగేటటువంటి ప్రయోజనం గురించి మీకు కొంతవరకు నేను మనవి చేసి ఉన్నాను. ఒక విషయాన్ని మీరు గమనించాలి. దత్తాత్రేయ స్వామి వారి జీవిత కథని ప్రారంభం చేసే ముందు దత్తపురాణంలో ఒక చిన్న మలుపు తిప్పారు. దాన్ని ఎలా మలుపు తిప్పారంటే, అసలు దత్తాత్రేయుల వారి యొక్క కథ వినాలి అని ఒక ఆయనకి మొట్టమొదట కోరిక కలిగింది. ఎవరాయన అంటే ఆయన పేరు దీపకుడు. దీపకుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి తన గురువు అయినటువంటి వేదధర్ముడు అనబడే ఆయన్ని ప్రశ్న వేశాడు. ఆ వేదధర్ముడు అంగిరసుడు అనబడేటటువంటి ఒక బ్రహ్మర్షి వచ్చినటువంటి మహర్షులందరికీ వారి వారి సందేహములను నివృత్తి చేస్తూ గోదావరి నదీ తీరమునందు ఆశ్రమ నిర్మాణము చేసుకుని అందరికీ ఉపదేశం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి రోజులలో ఈ వేదధర్ముడనబడేటటువంటి ఋషి కూడా అక్కడికి చేరి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి శుశ్రూష చేశాడు ఈ దీపకుడు. శుశ్రూష చేస్తున్నటువంటి రోజులలో గమ్మత్తు జరిగింది. గురు శిష్యుల మధ్య సంబంధం అంటే అది సామాన్యమైనటువంటి సంబంధం కాదు. మీకు ప్రపంచంలో ఒక విచిత్రం ఉంటుంది. మీరు అనుబంధములు అని కొన్ని ఏర్పడతాయి. ఈ అనుబంధములన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో మనస్సుతోటి లేదా విషయ ప్రయోజనముతో కూడినటువంటి అనుబంధములు మాత్రమే అయి ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి తండ్రి, అక్కడ కదండి ప్రారంభం మనం ప్రపంచంలోకి రావడం అన్నది. ఒక తల్లికి తండ్రికి ఒక కుమారుడుగానో ఒక కుమార్తెగానో మనం జన్మించిన తర్వాత సాధారణంగా ఎవరో తప్ప వీడు మహాజ్ఞాని అయిపోవాలి, వీడేదో వైరాగ్యంతో ఉండాలి అని అనుకోరు కదా. వీడు కూడా మాలాగే వివాహం చేసుకుని మంచి ఉద్యోగం చేసుకుని చక్కగా 10 మంది పిల్లల్ని కానీ 20 మంది మనవాళ్ళని కానీ 30 మంది ఇను మనవాళ్ళని కానీ అది ఆశీర్వచనం చేస్తారు పండగ వస్తే తల మీద నూనె పెట్టి. అందుకని అలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మొదట తల్లి తండ్రి అనుబంధం, తర్వాత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ఆ తర్వాత పెద్దవాడవుతాడు తన భార్య, తన పిల్లలు, తన బావలు, తనతోటి మరదళ్ళు, లేకపోయినట్టయితే ఆ వదినలు, ఇలా అనుబంధాలు ఏర్పడతాయి. ఈ అనుబంధాలన్నిటికీ ప్రాతిపదిక ఏది? శరీరమే ప్రాతిపదిక. మీరు ఒక రహస్యాన్ని గమనించండి. ఇది ఎక్కడ పుట్టింది అన్నదాన్ని ఆధారం చేసుకుని మిగిలినటువంటి అనుబంధాలన్నిటినీ గీస్తారు. ఈవిడకి ఈయనకి జన్మించినాడు తల్లి తండ్రి, ఈయన కూతుర్ని వివాహమాడినాడు మామ, ఈయన తమ్ముడి భార్య మరదలు, ఈయన అన్న భార్య వదిన, ఇలా అన్ని శరీరముతోడి సంబంధాలే. ఈ శరీరము పడిపోయింది అనుకోండి,
ఈ శరీరము పోయిందనుకోండి, ఈ అనుబంధాలన్నీ ఏమైపోతాయి? అన్నీ పోతాయి అంత ఒకేసారి. ఆ శరీరం ఎంతసేపు ఉంటుందో ఈ అనుబంధాలన్నీ అంతసేపు ఉంటాయి. కానీ చెరిగిపోనటువంటి కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయోజనంతో నిలబడిపోయేటటువంటి సంబంధము ఒక్కటే ఉంది ప్రపంచంలో. ఆ సంబంధం ఏదో తెలుసా అండి? గురు శిష్య సంబంధం. గురువు అలా ఏదో అనుబంధంతో వచ్చినవాడు కాడు. ఏదో ఈ శరీరముతోటి ఆయనకి ఏమీ బంధుత్వం ఉండదు. ఆయన ఎవరండి, ఆయన మీకేమవుతారు అని అడిగారు అనుకోండి, ఆయన ఏమీ ఎవరు. ఆయన ఏమవుతారు? గురువుగారు ఏమవుతారంటే ఏం చెప్తారు మీరు? గురువుగారికి మీకు బంధుత్వం ఏమి ఉండక్కర్లేదు. గురువు ఎవరు అంటే గురువుతో దేహబంధుత్వం ఉండదు. ఒక్కొక్కనాడు అదృష్టవశాత్తు అలా బంధుత్వం ఉందనుకోండి, ఒక మహాపురుషుడితో ఒక గురువుతో బంధుత్వం ఉంటే అది చాలా గొప్పది. అందుకే పెద్దలు అంటారు, ఒకటి గురువు తన శిష్యుణ్ణి చూసి ఆహా మీరా అని పలకరిస్తే అది చాలా గొప్ప ఆశీర్వచనం. అలా ఒక మహాత్ముడు గుర్తుపడితే అసలు. రెండు, ఒకవేళ ఆయనతో దేహ బంధుత్వం ఉందనుకోండి, ఆయన మీకు అన్నగారో తమ్ముడు, ఒక బావగారో, ఒక తండ్రో ఏదో అయ్యాడు అనుకోండి, అది ఇంక అసలు జన్మజన్మాంతర అదృష్టం. అటువంటి మహాత్ముడి కడుపున పుట్టడమో, అటువంటి మహాత్ముడికి తమ్ముడు అవడమో, అన్నగారు అవడమో అదో అదృష్టం అవుతుంది. అందుకని గురువుతోటి అనుబంధము అన్ని వేళలా దేహముతోటి అనుబంధం ఉంటుందా అంటే, దేహముతో బంధుత్వం ఉంటుందా అంటే ఆ బంధుత్వం ఏమి ఉండదు. కానీ గురువుతోటి అనుబంధము దేనికి పనికొస్తుంది? మరి మిగిలిన వాళ్ళందరూ దేనికి పనికొస్తారంటే మనోస్థాయి వరకు పనికొస్తారు. ఎప్పుడైనా ఏమైనా ఓ రెండు ముక్కలు చెప్తే జ్ఞానానికి సంబంధించి ఏమైనా చెప్తారేమో కానీ అది పెద్ద విశేషమైన జ్ఞానం ఏమి ఉండదు. ఎప్పుడైనా ఏదో రైల్లో కూర్చుని కాసేపు మాట్లాడుకున్నప్పుడు, ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు ఏదో రామాయణం, ఏదో కిష్కింధకాండ ఏమైనా రెండు మాటలు మాట్లాడుకుంటారేమో కానీ సాధారణంగా సినిమాలు, టీవీలు, సీరియల్సే ప్రస్తావనకు వస్తాయి. లేకపోతే అలా మన చుట్టాలు వాడు ఎవడో పెళ్లి చేసుకున్నాడు, వీడెవడో వీడికి ఎవరికో కొడుకు పుట్టాడు, వాళ్ళకి ఎవరికో కూతురు పుట్టింది, ఇవే ఉంటాయి అనుబంధాలు. కానీ గురువు దేన్ని మాట్లాడతాడు? గురువు కూడా ఇదే మాట్లాడాడు అనుకోండి, ఇంకా ఆయన గురువు ఎందుకు అవుతాడు? ఆయన గురువు అలా మాట్లాడకూడదు. గురువు మాట్లాడితే అవతల వారి యొక్క ఆత్మోద్ధరణము జరిగే మాట మాట్లాడాలి. ఆత్మోద్ధరణము దేని వల్ల జరుగుతుంది అంటే, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు అసలు గురువు దగ్గరికి వెళ్ళారు అన్నప్పుడే మీకు తెలియకుండానే మీ దగ్గర ఒక వస్తువు ఉంటేనే మీరు వెళ్ళగలరు. ఏది ఉంటే వెళ్ళగలరు అంటే, తెలిసో తెలియకో ఎక్కడో సాధారణ సిద్ధాంతంలో చిన్న భక్తి అన్నది ప్రారంభమైతే గురు దర్శనానికి వెడతారు. ఈ గురువు దేని గురించి మాట్లాడతాడు అంటే, గురువు ఎప్పుడు మాట్లాడినా గురువు మాటలు వైరాగ్యమును ఇచ్చేటటువంటి మాటలే అయి ఉంటాయి. వైరాగ్యం అనగానేమి? వైరాగ్యం అంటే చాలామంది దృష్టిలో వైరాగ్యం అంటే ఏమిటనుకుంటారో తెలుసా అండి? చాలా తేలిక స్థాయిలో, చాలా హీన స్థాయిలో దాని గురించి ఎవరైనా వెళ్ళో పురాణం విన్నాడనుకోండి, అబ్బో ఆయనకి వైరాగ్యం వచ్చేస్తుందండి, ఇప్పటి నుంచి పురాణం ఎందుకండి అంటారు. వైరాగ్యం వచ్చేస్తే అదేదో కొంపలడిపోయేదో, అదేదో ప్రమాదకరమైందో కాదు. వైరాగ్యం ఏమంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు. వైరాగ్యం రావడం అంటే అది కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వైరాగ్యము అంటే సుఖమును అనుభవించి ఇది నిజమైన సుఖము కాదు అని తెలుసుకొనుట. ఈ మాట గమ్మత్తుగా ఉంటుంది మీకు. సుఖమును అనుభవిస్తాడు, అనుభవించి ఇది నిజమైన సుఖము కాదు అని చెప్తాడు. అలా చెప్పాలి అంటే గురువుకి మొట్టమొదట ఆ సుఖము సుఖము కాదు అన్న జ్ఞానము గురువు లోపల తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని ఉంటే గురువు చెప్పగలడు. లేకపోతే గురువు ఎలా చెప్తాడు? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చూడండి, ఏ వస్తువునైనా తీసుకోండి మీరు, అది ఓ చక్కెర పొంగల్ అవ్వచ్చు, వంకాయ కూర అవ్వచ్చు, కొత్త బట్ట అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీరు ఏదో మీకు ఇష్టమైన పదార్థము, మీకు ఏం పదార్థం చాలా ఇష్టమో అని అడిగామనుకోండి, నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి అన్నారనుకోండి, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఓ 2 గులాబ్ జాములు పెట్టాను అనుకోండి, తింటారు. తిని ఏమంటారు? అబ్బా చాలా బాగున్నాయండి గులాబ్ జాములు అంటారు. అబ్బాయి భలేవరే, మీకోసం ఒక 100 గులాబ్ జాములు చేయించాం, తినండి అని ఇంకో 2 పెట్టామనుకోండి, తింటారు. ఆ తర్వాత మీరు ఎలా వెళ్ళిపోదామా అని ఆలోచన మొదలు పెడతారు. పోనీ ఇంకో 2 తిన్నారనుకోండి, ఆ తర్వాత ఏమంటారు? ఏమంటే ఎందుకు అలా హింస పెట్టేస్తారు నన్ను? ఏమిటి గులాబ్ జాములు ఇష్టం అన్నాను కానీ 100 గులాబ్ జాములు తింటానని మీకు చెప్పానే, అలా తప్పండి అది అంటారు. ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఈ స్థితి? ఈ గులాబ్ జాముల రీత్యా మీకు కోపం రావడం మొదలైంది. 100 గులాబ్ జాములు పెడతాను, మీరు తినవలసిందే అని నిగ్రహిస్తేనే పిచ్చా వెర్రే, మీకు గులాబ్ జాములు 100 తినడం ఏంటంటారు. అలా తిని చూడండి, మీకు ఇష్టమే కదా అంటే 10 తింటారు, 11వ తింటే కక్కు వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, నిజంగా గులాబ్ జామ్ అనేటటువంటిది మీకు సుఖము ఇవ్వడమే సత్యమైతే
ఎన్ని గులాబ్ జాములు తిన్నా అది సుఖమే ఇవ్వాలి. 11వ గులాబ్ జామ్ సుఖం దుఃఖం ఇవ్వడము, 1వ గులాబ్ జామ్ సుఖం ఇవ్వడము ఉండవుగా, అన్నీ సుఖం ఇవ్వాలి. మరి ఒకటి సుఖం ఇచ్చి 11వది దుఃఖం ఎందుకు ఇస్తోంది అంటే, సుఖము కాని దుఃఖము కాని గులాబ్ జామ్ నందు లేదు. ఎక్కడుంది సుఖం కానీ దుఃఖం కానీ? మనస్సులో ఉన్నాయి. అది కొంతవరకు అనుభవిస్తుంది, ఏ పదార్థాన్నైనా అనుభవించేశాక అంటుంది ఇది ఏం సుఖం అంటుంది. కానీ దానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అందుకే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటారు. అలా అప్పుడు అంటుంది, మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ గులాబ్ జామ్ ఉంటే బాగుండంటుంది. మళ్ళీ అప్పుడు సుఖం అంటుంది. ఇది సుఖమా దుఃఖమా? అది ఎప్పటికీ మిమ్మల్ని తేలనివ్వదు. సుఖమో దుఃఖమో తెలియకుండా మిమ్మల్ని అలా తిప్పుతూనే ఉంటుంది. ఈ తిరగడంలోనే బ్రతుకైపోతుంది. గురువు ఏం చెప్తాడు? ఓరి పిచ్చాడా, అసలు ఆ వస్తువులో సుఖము లేదు దుఃఖము లేదు, నీ మనస్సులో ఉంది ఈ అంతర్నాటకం అంతా. నువ్వు గమనించి నువ్వు సుఖం అన్నప్పుడు నోరు మొయ్యి, ఇలా నువ్వు నాకు ఎన్ని మాటలు చెప్పావు అని నువ్వు అడగగలిగితే దాని బ్రతుకు బయటపడిపోతుందిరా. సుఖ దుఃఖములన్నవి నీలోనే ఉన్నాయి. నీ మనస్సుని నిగ్రహిస్తే అసలు సుఖము దుఃఖము అన్నవి లేనే లేవు, నువ్వు సుఖస్వరూపుడవు అని చెప్తాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సుఖమని ఇంతకుముందు వెంపర్లాడిన దాంట్లో సుఖం లేదని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అబ్బే అది సుఖం కాదు దుఃఖం కాదండి అన్నాడు. ఇలా తెలుసుకుని నిలబడగలగడం వైరాగ్యం. ఈ వైరాగ్యం ఒక్క గురువు మాత్రమే ఇయ్యగలడు. గురువు ఇచ్చిన అయితే గురువు వైరాగ్యం గురించి బోధ చేస్తాడు శిష్యులకి. బోధ చేసినంత మాత్రాన ఒక 200 మంది శిష్యులు విన్నారనుకోండి గురువు గారి దగ్గర, అందరు శిష్యులకి వైరాగ్యం వంట పట్టేసింది అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. అది అలా ఏం వంట పట్టదు, అది మళ్ళీ అటు ఇటు కదిలిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస తరచు ఈ ఉదాహరణ చెప్పేవారు. ఒక దంపతులు వెళ్ళి ఒక గురువు గారి దగ్గర వైరాగ్యం గురించి వింటూ ఉండేవారు. ఆయన ఏముందిరా ఈ సుఖం, ఈ శరీరం ఏముంది, ఇది ఒకనాడు పడిపోతే ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోతే ఇది బిగదీసుకుంటుంది. కట్టె ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది ఈ శరీరం. ఒక కర్రని ఒకవైపు పట్టుకుని ఎత్తితే ఎలా నిలబడుతుందో, ఇందులోంచి ఆఖరి ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉండిపోయినటువంటి వాయువు అంతా బయటికి వెళ్ళిపోతుంటే మెల్లమెల్లగా అది కొయ్యల్లే అయిపోతుంది శరీరం. అయిపోయి తల పట్టుకుని ఎత్తితే కాళ్ళ వరకు కర్ర లేచినట్టు లేస్తుంది, కాళ్ళట్టుకు పైకి లేపితే తల వరకు పైకి లేస్తుంది, కర్ర అయిపోతుంది. కాబట్టి దీని ఏముంది? దీనిలో ఏం లేదు. ఇది అశాశ్వతమైన వస్తువు. దీన్ని పట్టుకుని నువ్వు వెంపర్లాడతావు ఏమిటి? దీనిలో ఉండి నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి అంతే తప్ప ఇందులో ఉండి నువ్వు అసత్యాన్ని పట్టుకుని అసత్యంలో ఎలా మడిసిపోతావు? ప్రాజ్ఞత కలిగిన వాడిగా ఈ విషయం తెలుసుకో అని గురువు బోధ చేస్తాడు. ఈ వైరాగ్యం అందిపోయినట్టే ఉంటుంది. ఒక ఉదాహరణకి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక దంపతులు చాలా జాగ్రత్తగా విన్నారు. ఇద్దరికి చాలా వైరాగ్యం వచ్చేసింది. ఆ దంపతులు అనుకున్నారు, చిచి ఏమిటి ఇల్లు సుఖాలు ఇవన్నీ ఎవరు ఎంతమంది పట్టుకెళ్ళారు, ఏం పట్టుకెళ్ళారు, ఇవన్నీ కాదు, మన ఇద్దరం హాయిగా పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి కాశీ పట్టణానికి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి కొన్నాళ్ళు మనం కాశీలో ఉందాం అని చెప్పి బయలుదేరారు. ముందు భర్త గారు నడుస్తున్నారు, వెనక భార్య నడుస్తోంది. కొంత దూరం నడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దారిలో ఒక చిన్న వజ్రం ఒకటి కనపడింది. కనపడితే భర్త ఆ వజ్రాన్ని చూశాడు. చూసి అనుకున్నాడు, వెనక భార్య వస్తోంది, ఈ వజ్రాన్ని మా ఆవిడ కానీ చూసిందంటే అమ్మ బాబోయ్ ఏమండి వజ్రం దొరికింది మనకంటుంది, దొరికిన తర్వాత ఈ వజ్రం పట్టుకుని కాశీ వరకు వెడితే దొంగలు కొట్టేస్తారేమో, అందుకని చెప్పి ఈ వజ్రం పట్టుకుని మనం ఇంటికి వెళ్ళి ముక్కు పుడకో ఉంగరమో చేయించుకుని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ వెడదామంటుంది, దాని వైరాగ్యం పాడైపోతుంది, అందుకని చెప్పి వజ్రం మా ఆవిడ కంట పడకుండా నేను కాసేపు చూస్తాను అని ఆ వజ్రం మీద కాలు పెట్టి తొక్కిపెట్టాడు. తీరా భార్య దగ్గరికి వచ్చేటప్పటికి వజ్రం కాలు కిందే ఉందో పక్కకుందో చూసుకు కనపడుతుందేమో భార్యకని ఇలా ఓసారి చూసి కనపడకుండా మట్టిలోకి నొక్కేద్దామని కాలుతో నొక్కి ఇలా 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 రాస్తున్నాడు. భార్య వెనకాతలు నడుస్తోంది. ఆవిడ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి ఆవిడ చూసింది, ఏమిటండి అలా రాస్తున్నారు ఆగి కాలు పెట్టి అని. ఆవిడ కనపడింది వజ్రం. ఆవిడంది, ఎందుకు అలా రాస్తున్నారు కాలు పెట్టి ఆ వజ్రాన్ని, ఎందుకు అలా రాస్తున్నారు కాలు పెట్టి అంది. వజ్రాన్ని అనలేదు ఆవిడ. అంటే ఆయన అన్నాడు, నేను ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు ఆడడం ఎందుకు, నిజం చెప్పేస్తున్నాను,
ఈ వజ్రం నీ కంటపడితే నీ మనస్సు మారుతుందేమో అని కనపడకుండా కాలు పెట్టాను అన్నది. అంటే భార్య అంది, గురువుగారి మాటలు ఇన్ని విన్న తర్వాత కూడా నీకు వజ్రానికి మట్టికి తేడా కనపడుతోందా అంది. ఇప్పుడు ఎవరికి వైరాగ్యం ఉన్నట్టు? భార్యకి వైరాగ్యం, తనేదో వైరాగ్యంలో ఉన్నానని తన భార్యకి వైరాగ్యం పోతుందని నేను అనుకుంటున్నాడు, అదో అభిజాత్యం. విద్య యందు మోహం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? గురువులు మాత్రమే పసిగట్టగలరు. అందుకని గురువు యొక్క మాటలు విన్న ప్రతి వారికి వైరాగ్యం లభిస్తుందా అంటే అలా హామీ ఏం లేదు దొరుకుతుందని. అది మీరు లోపల బాగా తరచి 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 మళ్ళీ 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 వింటూ ఉంటే, లోపల తిప్పుతూ ఉంటే ఆ వైరాగ్య భావన నిలబడుతుంది. అలా తిప్పలేదనుకోండి, అలా వినలేదనుకోండి, లోపల ఉన్నటువంటి వైరాగ్యాన్ని వెంటనే దొంగిలించడానికి లోపలే ఉంటారు దొంగలు. ఉండి ఎవరు వాళ్ళు? కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే కామక్రోధ లోభములనేటటువంటి దొంగలుండి ఆ వచ్చిన జ్ఞానం అనే రత్నాన్ని ఎత్తుకుపోతారు. అందుకని గురువు చెప్పిన మాటలు వినడమే కష్టం. అసలు గురువులకి శిష్యుడికి అనుబంధం ఏర్పడేటప్పుడు మొట్టమొదటే ఒక ప్రమాదం వస్తుంది. ఏం చెప్పింది? ఎక్కడొస్తుందో తెలుసా అండి? మనలో ఏదో ఒక చిన్న లోటు ఉంటుంది, మనలో మనకి తెలియకుండానే ఒక పొరపాటు ఉంటుంది. గురువు ఆ పొరపాటుని దిద్దే ప్రయత్నం చేస్తాడు. దిద్దే ప్రయత్నం చేయడంలో గురువు ఆ పొరపాటుని దిద్దుతూ మాట్లాడతాడు. మాట్లాడితే మనకు ఆభిజాత్యం అడ్డొస్తుంది. ఆయన నాకు చెప్పేవాడా, ఆయన నాకు చెప్పడం, ఆయనకి ఏం తెలుసని నాకు చెప్పాడు అంటాడు ముందు. ఎందుకని? అప్పటి వరకు గురువు అంటాడు, మీలో పొరపాటు ఎత్తి చూపించాడు అనుకోండి గురువు, అలా ఉండకూడదమ్మా, ఇది పొరపాటు అన్నాడు అనుకోండి, ఆయనకి ఏం తెలుసని నా గురించి అంత చెప్పాడంటారు. ఎందుకు వస్తుందా అభిజాత్యం అంటే, లోపల ఉండిపోయినటువంటి అహంకారం అవతల వారిలో ఉన్నటువంటి జ్ఞాన దర్శనము చేయనీయదు. ఇది పొర కింద అడ్డొచ్చి అవతల వారిని అధిక్షేపించి తనంత తాను తొలగిపోతాడు. ఒకవేళ తొలగిపోకుండా గురువుగారి మాట నిజమే, నా ఎందా లోపం ఉంది కదా అని అంగీకరించాడు అనుకోండి, అంగీకరించడం ఒక గొప్ప విషయం. నేను కాదు అని నేను అన్నాను, నిజమే నా ఎందా లోపం ఉంది అని అంగీకరించగలిగితే వాడు మెట్టెక్కేసినట్టే. కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయవలసిన అవసరం వచ్చిందనుకోండి శిష్యుడికి, మళ్ళీ ఆ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు చేస్తున్నప్పుడు గురువు గారి మాట జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, గురువుగారు ఈ పని చెయ్యొద్దని చెప్పారు మనకి, మనం ఈ పని చేస్తున్నాం అని జ్ఞాపకం వచ్చిందనుకోండి, గురువు మాట మీద గౌరవంతో శిష్యుడు ఆ తప్పు చెయ్యకుండా గురువు మీద గౌరవం ఉన్నవాడనైతే నేను ఈ పని చేయకూడదు, లేనప్పుడు ఇంకా గురు శిష్యులు ఏమిటి? గురు శిష్యుడు అనుబంధం కేవలము వక్త శ్రోత, ఈయన చెప్తాడు ఆయన వింటాడు, విని శిష్యుడు ఉద్ధరించుకోవాలి తన్ని తాను. గురువు చెప్పి ఉద్ధరించగలడా? గురువు చెప్తాడంతే, ఉద్ధరించుకోవడం శిష్యుడు తన నడుబడితో తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోలేకపోయాడు అనుకోండి వెంటనే పతనమైపోతాడంతే శిష్యుడు. అందుకని నిజంగా పొరపాటు జరుగుతున్నప్పుడు గురువు యొక్క మాట జ్ఞాపకానికి వచ్చి నేను ఈ తప్పు చేయను అని ఉండగలిగినటువంటి సమర్థత అందరికీ ఉండదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు అప్పుడు ఆ విషయాన్ని చాలా తొందరగా పట్టుకోగలుగుతారు. మహాత్మా గాంధీ గారు, అందుకే మహానుభావుడు ఆయన్ని మహాత్ముడు అని పిలిచారు. గాంధీజీ విదేశాల్లో చదువు కోసమని చెప్పి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి చాలా భయం వేసింది. మీరు ఎప్పుడైనా ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ చదివితే, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఎంత గొప్ప మాట అండి. ఆయన ఆటోబయోగ్రఫీకి ఆయన పెట్టుకున్న పేరు ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని పెట్టుకున్నారు. ఆయన మనకేం తెలుసండి గాంధీ గారి గురించి, గాంధీ గారిని అవమానించడం తెలుసు, కానీ మనకి ప్రొఫైల్స్ ఆఫ్ గాంధీ అని ఫారినర్స్ రాశారు ఆయన మీద ఆర్టికల్స్. ఏమి ఎక్సలెంట్ బుక్, చాలా కాలం నా దగ్గర ఉండేది, మా తమ్ముడు పట్టుకుపోయాడు. ఏమి నిజంగా వాళ్ళు గాంధీజీని అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంటుంది నాకు. అందుకని మనం ఏం గౌరవిస్తున్నాం ఆయన్ని, ఆయన పేరు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం, ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో ఎన్ని మనకి తెలుసు. ఇవాళ మన పిల్లల్లో ఎంతమందికి గాంధీజీ జీవిత చరిత్ర తెలుసు, ఎంతమందికి గాంధీజీ జీవిత చరిత్రలో ఉండేటటువంటి కొన్ని సంఘటనలు మన జీవితాన్ని ఉద్ధరించగలవి అని మనం చెప్పుకోగలిగిన స్థితిలో ఉన్నాం. మన జాతిపితకి సంబంధించినటువంటి విషయాలే ఇవాళ మన పిల్లల పుస్తకాల సిలబస్సుల్లో లేవు. అంత దారుణమైన స్థితిలో ఇవాళ మనం ఉన్నాం. మహాత్మా గాంధీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు బెంగ పెట్టుకున్నారు.
పుతలీబాయిని ఆవిడ పిలిచి, రేనైనా నువ్వు విదేశాల్లో చదువుకోవడానికి వెడుతున్నావు, అక్కడ మద్యము విరివిగా దొరుకుతుంది, మాంసాహారము దొరుకుతుంది, మగువులతో స్వేచ్ఛగా విహరించగలిగినటువంటి స్థితి ఉంటుంది. ఈ మూడింటి చేత నువ్వు పాడైపోతావని నాకు బెంగగా ఉంది అన్నారు. అంటే ఆయన అన్నారు, అమ్మా నేను ఆ మూడింటి చేత పాడైపోతానని కదా నువ్వు బెంగ పెట్టుకున్నది. ఈ మూడిటి యందు నేను మోహబుద్ధితో ఉండకుండా ఈ మూడింటిని స్పృశించకుండా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను అన్నారు. అంటే తల్లిగారు అన్నారు, ఈ ప్రమాణం నా దగ్గర కాదు, మన కులగురువులు ఒకరు ఉన్నారు, నువ్వు మన కులగురువుల దగ్గరికి వచ్చి ఈ ప్రమాణం చేయగలవా అని అడిగారు. అడిగితే తప్పకుండా నేను చేస్తానమ్మా అన్నారు. అంటే గాంధీ గారిని విదేశాలకు పంపించే ముందు, ఓడెక్కించే ముందు వాళ్ళ అమ్మగారు కులగురువుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఏమి ఇలా తీసుకొచ్చారు అన్నారు. వీడు విదేశాలు వెడుతున్నాడు, మద్యము, మగువ, అంటే మాంసము, ఈ మూడు ముట్టుకోను అని మీ దగ్గర ప్రతిజ్ఞ చేస్తాడు అన్నారు. గాంధీ గారు ప్రతిజ్ఞ చేశారు, ఈ మూడు నేను విదేశాల్లో ఉండగా ముట్టుకోను. ఈ విదేశాల్లో ఉండగా ఏమిటి, నేను ఎప్పుడూ ముట్టుకోను. విదేశాల్లో అయితే మరీ స్వేచ్ఛగా దొరుకుతాయి కాబట్టి. వారు విదేశాలకు వెళ్ళిపోయారు. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ మాట నిలబెట్టుకోవడానికి. మాంసాహారము వారు ఎప్పుడూ ముట్టుకోలేదు, వారు ఎన్నడూ మద్యమును సేవించలేదు. కానీ వారి జీవితంలో ఒక పరీక్షా సమయం ఏర్పడింది మగువ విషయంలో. ఒకసారి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పోర్ట్స్మౌత్ అనబడేటటువంటి ఒక పోర్ట్ టౌన్ ఉన్నది, అంటే ఈ హార్బర్ టౌన్, ఓడలు వచ్చి ఆగేటటువంటి ఊరు. అక్కడ లండన్లో ఒకానొకప్పుడు ఒక చిన్న ఏర్పాటు చేశారు, శాకాహార భోజనము గురించి ఒక అధ్యయనము. వాళ్ళు ఎక్కువ మాంసాహారం తింటారు కాబట్టి శాకాహార భోజనం గురించి ఒక అధ్యయనము, ప్రయోగము వాళ్ళు చేశారు. చేస్తే అసలు ఎప్పుడూ మాంసం తినకుండా శాకాహారమే తినేటటువంటి అలవాటు ఉన్న కొంతమంది ఎవరు అని పేర్లు తీశారు. అందులో గాంధీ గారి పేరు, గాంధీ గారి స్నేహితుడి పేరు వచ్చాయి. వాళ్ళిద్దరినీ కూడా ఆ సమావేశానికి రమ్మని ఆహ్వానిస్తే ఆ ఇద్దరూ కలిసి పోర్ట్స్మౌత్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక చోట బస ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఆ సదస్సుకు వెళ్ళారు, అక్కడ పెట్టినటువంటి భోజనం తిన్నారు, అది శాకాహార భోజనం. తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి విడిదికి వెళ్ళిపోయారు. ఆ విడిది చుట్టూ ఉండేటటువంటి స్త్రీలు వారు వేశ్యలు కారు, కానీ వారికి నీతి అన్న మాట మీద అంత పెద్ద విశేషమైన నమ్మకం ఏమి ఉండదు, స్వేచ్ఛగా విహరించేటటువంటి స్వభావం ఉన్నవారు. కాబట్టి వీరు ఏ విడిది ఎందు దిగారో ఆ ఇంటి యజమానురాలైన స్త్రీ ఒకతే ఉన్నది. ఆమె చాలా మన భారతీయ సాంప్రదాయమునకు వ్యతిరేకముగా ప్రవర్తించగలదు, అంతకన్నా నేను చెప్పడానికి ఇష్టపడినాం. అందుకని ఆవిడ వచ్చి చాలా స్వేచ్ఛగా మాట్లాడుతోంది గాంధీజీతోటి, ఆయన స్నేహితుడితోటి. మాట్లాడుతుండగా ఆవిడ యొక్క హావభావములు, ఆవిడ మాట్లాడుతున్న తీరు చేత గాంధీజీ తన మీద తాను అదుపుని కోల్పోయారు. అందున గాంధీజీ స్నేహితుడు అలాంటి మాటలు మాట్లాడడంలో మంచి నేర్పరి. అందుకని ఆ స్త్రీతోటి ప్రసంగంలో వీళ్ళిద్దరూ ఉండవలసినటువంటి హద్దు మరిచిపోయి చాలా తీవ్రమైనటువంటి స్థితిని పొందారు. ఇంకొక 10 నిమిషాల్లో గాంధీజీ జీవితంలో చెయ్యరాని పొరపాటు చెయ్యడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతుండగా గాంధీ గారి స్నేహితుడు అన్నాడు, ఏమయ్యా నీ కులగురువు ముందు నువ్వు మాట ఇచ్చి వచ్చాను అని నువ్వు నాకు చెప్పావు లండన్ వచ్చినప్పుడు. నీ పరిస్థితి చూస్తే వేరొక్క 10 నిమిషాలలో నీ కులగురువు ముందు నువ్వు చేసినటువంటి ప్రమాణమును తప్పబోతున్నావు. ఇంత వ్యగ్రత పొందిన స్థితిలో నిన్ను నువ్వు నిభాయించుకోవడం చాలా కష్టం. నీ కులగురువుకి ఇచ్చిన మాట ఇప్పుడు నువ్వు పొందపోతున్న హేయమైన సుఖమా తేల్చుకో అన్నాడు. ఉత్తర క్షణం గాంధీజీకి జ్వరం వచ్చినట్టయి, నా కులగురువులకి ఇచ్చిన మాట తప్పిన దుర్మార్గుడనవడమా అని భయపడిపోతూ కొరడాలతో కొట్టినట్టు తన గదికి వచ్చేశారు. వచ్చేసి ఇంకా నేను ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని తన పెట్టె సర్దుకొని ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ విషయాన్ని తన జీవిత చరిత్రలో రాసుకున్నారు ఆత్మకథలో. మహాత్ములైన వారు తమ జీవితంలో జరిగినటువంటి బలహీనమైన సందర్భాల్ని దాచుకోరు. వారి గొప్పతనాన్ని, వారికి వచ్చినటువంటి బాధని, వారి యొక్క బలహీనతల్ని అన్నిటినీ ఆవిష్కరిస్తారు. చూడండి, గాంధీజీ ఆ రోజున కానీ కులగురువుకి ఇచ్చినటువంటి మాటకి నేను కట్టుబడాలి అని తనకి తానుగా ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఆ గదిని గాంధీజీ విడిచిపెట్టకుండా మా కులగురువుకి తెలిసొచ్చింది నేను ఇక్కడ తప్పు చేస్తే అని ఉండి ఉంటే
ఇవాళ గాంధీజీని మనం మహాత్ముడు అని పిలిచి ఉండేవారమా? ఆయన శీలంలో ఒక నల్లటి మచ్చ పడి ఉండేది. ఆయన మహాత్ముడు అవడానికి కారణం తన తల్లికి తన గురువుకి ఇచ్చినటువంటి మాటకి అంతగా కట్టుబడ్డారు గాంధీజీ. కేవల శ్రవణము వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే ఉంటుంది. గురువు చెప్పినటువంటి మాటలను విని ఆచరణలోకి వచ్చినప్పుడు గురువు మాట లేక నా నడువడా, ఇప్పటికిప్పుడు నాకు కలిగే సుఖమా, నా గురువు దగ్గర నేను విన్న మాటకి నేను కట్టుబడడమా అన్న ఈ రెండు సందర్భాలు ఏర్పడినప్పుడు ఏదైనా పోని, ఏమైనా అయిపోని నాకు అక్కర్లేదు, నా గురువు దగ్గర నేను విన్నదే నేను సంస్కారమునందు నిలబెట్టుకుంటాను అని అనగలిగితే వాడు పరిణితి కలిగిన శిష్యుడు. ఇలా చెప్పగలగడం గురువుకి మాత్రమే చెల్లు, అలా పెరగగలగడం శిష్యుడికి మాత్రమే చెల్లు. అందుకే గురు శిష్య సాంప్రదాయానికి మించినది ప్రపంచమునందు లేదు. ఈ ఆత్మోద్ధరణం ఎవరు చెయ్యగలరు? గురువు ఒక్కడే చెయ్యగలడు. అది ఆ గురువు అవతల వాడిలో ఉన్న రాక్షసుణ్ణి చంపి వాడిలోకి దైవత్వాన్ని ఆవిష్కరిస్తాడు. అందుకే దైవమే మనుష్య రూపంలో వచ్చిన సాక్షాత్తు నారాయణుడు కృష్ణుడిగా వచ్చిన ఆయన మాత్రం సాందీపని మహర్షిని సేవించాడు. సాక్షాత్తు నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చిన వశిష్ఠ మహర్షిని విశ్వామిత్రుని సేవించాడు. సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. అందుకే రాముడు ఎందుకంత గొప్పవాడయ్యాడు అని అడిగారు. అడిగితే రాముడు గొప్పవాడవడానికి 4 కారణములు అని చెప్పారు. సత్యేన లోకాంజయతి, లోకములన్నిటినీ రాముడు జయించినది తన కోదండముతో కాదు, సత్యము చేత జయించాడు. సత్యం అంటే భగవానుడే సత్యము. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు ఆయన. ఆ సత్యమే వదిలిపెట్టేసినప్పుడు దాని వలన ఏదొచ్చినా నాకు అక్కర్లేదు, నాకు సత్యమే కావాలన్నాడు. ఆ సత్యము చేత లోకాన్నంతటినీ జయించాడు. దీనేన్ దానేన రాఘవ, దీనులైనటువంటి వారికి దానములనిచ్చి జయించాడు. దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ, గురువుల్ని నువ్వు ఎలా గెలుచుకోగలవు? గురువు నువ్వు ఇచ్చే డబ్బులకి లొంగిపోయేవాడు కాడు. గురువు నువ్వు పెట్టే పంచెల చాపులకి పొంగిపోయేవాడు కాడు. గురువు నీ చౌకబారు బహుమతుల కోసం వెంపర్లాడిపోయేవాడు కాడు. గురువు పొంగిపోయేది దేనివల్ల? ఒకే ఒక్క విషయం వల్ల. గురువు ఎప్పుడూ సంతోషపడేది ఏ మాటకో తెలుసా అండి? అయ్యా, నా ఊపిరి ఉన్నంత వరకు మీ మాటలు నాకు అలా వినపడుతూనే ఉండాలి, నీ నుండి నన్ను దూరము చేయవద్దు, సర్వకాలములయందు మీ నీడలో ఉండి మీ మాటలు వింటూ నా జీవితాన్ని చక్కదిద్దుకునే భాగ్యాన్ని నాకు కృప చెయ్యండి అని గురువు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడినా వినాలని. ఆఖరికి గురువుగారు వెళ్ళి పడుకుంటే వచ్చి భార్య కాదండి కాళ్ళొత్తింది, గురువు పాదములు ఒత్తుతారు. ఒత్తి, అయ్యా గురువుగారు ఇది ఇలా ఎందుకు వచ్చింది, నేను యోగ్యుడనైతే చెప్పండి అంటే ఆ నిద్రపోయే ముందు కూడా గురువుకి ఆనందం వచ్చేసింది అనుకోండి. వచ్చేస్తే ఎంత మంచి మాటలు వస్తాయో నోట్లోంచి, అవి వింటూ పరవశించిపోతాడు. గురువుకి మీరేం చెయ్యగలరు? గురువుకి మీరేం చెయ్యలేరు. అందుకే గురువుకి ఏం చెయ్యగలరు? శుశ్రూష మాత్రమే. అది గురువు కాదనలేడు. శిష్యుడి మీద వాత్సల్యంతో గురువు స్నానం చేయడానికి వెడుతుంటాడు. శిష్యుడు వెంటనే గబగబా గురువుగారి పంచ, గురువుగారి తువ్వాలు, గురువుగారు అట్నుంచి ఆచమనం చేయడానికి పూజ చేసుకోవడానికి తెచ్చుకునేటటువంటి నీటి చెంబు పట్టుకుని గురువుగారి వెనకాతలు వెళ్ళిపోతాడు. గురువుగారు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని తడిబట్ట వదిలేస్తారు. గబగబా వెళ్ళి నదిలో జాడించేసేసి పిండేసి తడి తువ్వాలు తన చంకలో పెట్టుకుని శిష్యుడు వెనకాతలు వచ్చేస్తుంటాడు. పొంగిపోతాడు అంతే గురువు. అదేట్రా ఈ మాత్రానికి ఎందుకంత పొంగిపోవడం? ఎంతటి వరం ఇచ్చేస్తాడో, ఎంత ఉద్ధరించేస్తాడో. ఎందుకు ఉద్ధరించేస్తాడు? గురువున్ శుశ్రూషయ అంతే. గురువు చెప్పిన మాటని అతిక్రమించకుండా ఉండిపోయినటువంటి శిష్యుణ్ణి చూసి గురువు పొంగిపోతాడు. ఆ గురువు ఆశీర్వచనమే శిష్యుణ్ణి ఉద్ధరించేస్తుంది. గురువున్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్, చేతిలో ధనస్సు చేత ఆయుధముల చేత శత్రువులందరినీ జయించాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, గురు శిష్యుల యొక్క సంబంధం అంటే ఇది చెప్పాడు వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడితో. నాయనా,
ప్రపంచంలో మా గురువుగారు గురువుగారు అని పిలిచేటటువంటి వాళ్ళందరూ ఎందుకు పిలుస్తారో తెలుసా? అందరూ శిష్యులు కారు. అది కూడా ఒక స్టేటస్ సింబల్ కోసం పిలుస్తారు. మేం ఫలానా వారి శిష్యులు అని చెప్పుకోవడానికి పిలుస్తారు. వాళ్ళందరూ శిష్యులని నువ్వు అనుకుంటే పొరపాటు. ఎందుకని? వారు నిజంగా ఆయన యందు గురుత్వమును చూసి ఆయన మాట వాళ్ళు ఆచరణలో పెట్టుకుని, అయా మీ మాటల వలన నా జీవితంలో ఇదిగో ఈ కోణం మారింది అని ఎప్పుడైనా చెప్పి మార్పు నీకు కనపడితే వాడు శిష్యుడని సంతోషించు. తప్ప కేవలం నీ చుట్టూ తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు నిన్ను గురువు అని పిలవవచ్చు, కానీ నీవు మాత్రం మనస్సులో ఒక్క నమస్కారం చేసి ఆ గురుత్వాన్ని వాళ్ళు అన్నప్పుడల్లా దత్తాత్రేయుల వారికి పంపించేసేయి. తప్ప టేక్ డైవర్షన్ అనంతే. తప్పించి నీ యందు నువ్వు తీసుకోకు. కారణమేమి? నీ యందు వారికి గురుభావన లేదు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. కఠినమైన మాట చెప్తాడు గురువు, కానీ కఠినమైన మాట అయినా గురువు అలా చెప్పకపోతే కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి నా అజ్ఞానం ఎలా పోతుంది అని వినగలిగినటువంటి శిష్యుడు ఎవరుంటాడో వాడు మాత్రమే శిష్యుడు. అందరూ శిష్యులు కాలేరు. ఒక్కొక్క నాడు గురువు చాలా కోపంతో ఉంటాడు. కోపంతో ఉండి ఏదో దెబ్బలాడతాడు. దెబ్బలాడినా ఏమో మా గురువు గారి వాళ్ళు ఎందుకు అలా అన్నారు, అది ఆశీర్వచనమే అనగలిగితే వాడు మాత్రమే శిష్యుడు. గురువు యందు దోషమించగలిగినటువంటి వాడు శిష్యుడు కాడు, వాడు ద్రోహి. ఇన్ని మాటలు చెప్పాడు మహానుభావుడు. చెప్పి ఇన్ని మెట్లు చెప్పాడు. ఇన్ని మెట్లు ఎక్కిన వాడు ఎవడో వాడేమవుతున్నాడు? ఆఖరికి ఈ శిష్యుడు గురువే అవుతున్నాడు. ఆ గురువు ఏమవుతున్నాడు? తన శరీరమును వదిలిపెట్టేసి పరబ్రహ్మమునందు చేరిపోతున్నాడు. ఈ శిష్యుడు ఏమవుతున్నాడు? ఈ శిష్యుడు గురువై కూర్చుంటున్నాడు. ఎందుకు అలా కూర్చోవడం? లేకపోతే అది పరంపర లేని గురుత్వము. తర్వాత చెప్పేవాడు లేడిహ. అందుకని పరంపరాగతమై ఉండాలి. పరంపరాగతమై, అందుకే మీరు ఇప్పటికీ చూడండి, శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాలలో 18 సంవత్సరాల యువకుడు పీఠాధిపత్యంలో ఉండనివ్వండి, ఇంకొకరిని తీసుకొచ్చి ఉపపీఠాధిపతిగా పెట్టేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఆ పరంపర ఆగడానికి వీల్లేదు. ఆ పరంపర నడుస్తూనే ఉండాలి, గురు పరంపర. అందుచేతనే ఆ శిష్యుడు గురువు అవుతాడు. ఆ గురువు మళ్ళీ ఇంకొక కొన్ని దీపాలు వెలిగిస్తాడు. ఇంకొక శిష్యుడు మళ్ళీ గురువు అవుతాడు. ఈ గురువు వెళ్ళిపోతాడు. అలా గురు పరంపర నడుస్తూనే ఉంటుంది. ఆ గురువుని నమ్మి ఒక్క మెట్టెక్కగలిగినా వాడి జీవితం ధన్యమైపోయినట్టే. కానీ అసలు ఏ మెట్టు ఎక్కకుండా గురువుని స్టేటస్ సింబల్గా వాడుకుంటే మాత్రం ఏదో అది కూడా ఒక పెద్ద ప్రయోజనాన్ని తీసుకొస్తుంది అనుకుని మేం ఫలానా వారి శిష్యులం అని ఉట్టినే చెప్పుకోవడం, దానివల్ల ప్రయోజనం ఉండదురా నాయనా. గురువు అనేటటువంటి వాడు ఎటువంటి వాడో తెలుసా? ఎక్కడ వరకు మాత్రమే గురువు చెప్తాడో తెలుసా? గురువుకి ఎందరో శిష్యులు ఉంటారు. ఒక గురువు గారి దగ్గర 10,000 మంది శిష్యులు ఉండొచ్చు, కానీ గురువు గారి తర్వాత 10,000 మంది గురువులు ఎవరు? 10,000 మందిలో ఒకడే గురువు అవుతాడు. మళ్ళీ ఏం ఒకడే గురువు ఎందుకు అవుతాడు? మిగిలిన వాళ్ళు ఎందరు ఎందుకు అవరు? ఆదిశంకరాచార్యులు వారి విశాఖపట్టణంలో ఉంటే వారి వెనకాతల వెళ్ళేటటువంటి భక్తజనుల యొక్క చివరి భాగం కాకినాడలో ఉండేది. అంటే 151 మైళ్ళ దూరం ఆయన ప్రొసెషన్ నడుస్తుండేది. ఆయన శిష్యులు అంతమంది ఆయనకి శిష్యులైపోయారు ఒకానొక సమయంలో. ఇంతమంది ఉన్నా 4 పీఠాలకి 4 మాత్రమే ఆధిపత్యం ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరినీ గురువులని ప్రకటించారా? ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించారు? ఇందులో ఒక రహస్యం ఉంది. మీరు కొంచెం ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి, మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. రామకృష్ణ పరమహంస మాటల్లో నేను మీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. గురువు బ్రహ్మమును అనుభవిస్తాడు. బ్రహ్మమును అనుభవించినటువంటి గురువు తాను మాత్రం నోటి మాటతో ఆ బ్రహ్మాన్ని చెప్పలేడు. మాటతో బ్రహ్మాన్ని చెప్పడం గురువుకి కూడా కుదరదు. అది మాటకి లొంగేది కాదు. పరబ్రహ్మం ప్రపంచంలో ఎంగిలి కాని పదార్థమేది అని అడిగారు రామకృష్ణ పరమహంసని. బ్రహ్మమే అన్నారు. ఎందువల్ల? బ్రహ్మమును నోటితో చెప్తే ఎంగిలైంది, అసలు అది చెప్పడం కుదరదు, అందుకని అది ఎంగిలి కాలేదు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని రామకృష్ణ పరమహంస గురువు అయ్యారు. దీనికైనా ఒక ఉదాహరణ చెప్పేవారు. ఒక 4 శిష్యులు అలా వెళ్ళిపోతున్నారు. ఓ పెద్ద గోడ కనపడింది. ఈ గోడ వెనక ఏముంటుంది అన్నాడు ఒక ఆయన. ఏముంటుంది అంటే ఏం తెలుస్తుంది, చూద్దాం అన్నాడు ఒక ఆయన. ఎలా చూస్తావు అన్నాడు. ఏముంది, ఓ పెద్ద కర్ర అట్టుకొద్దాం, అదిగో కర్ర చెట్టు కనపడుతుంది కదా, కొడదాం, ఓ కర్ర తెద్దాం. పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర దాటించి అలా పైకి లేచి గోడ మీదకి వెళ్ళి నిలబడదాం. నిలబడి ఆ వెనక ఏముందో చూసి నేను మీకు చెప్తాను, మీరు వినండి. సరే అయితే అలా వెళ్ళు అన్నారు.
ఆయన కర్ర పట్టుకుని పరిగెత్తుకొచ్చి కర్ర దాటించి అలా పైకి లేచి గోడ మీద నిలబడ్డాడు. నిలబడి కర్రటి వదిలేసి అటు చూశాడు. చూసి ఇంత మొహం అయిపోయింది. ఇటు తిరిగాడు, అన్నాడు. అటువైపు పడిపోయాడు. ఊరే ఏం చెప్పాడు రా అన్నారు మిగిలిన ముగ్గురు. ఏమో అటు చూసి ఇంత మొహం చేసుకుని అన్నాడు. అంతేరా అన్నారు. ఏమిటి మరి చెప్పినవాడు చెప్తానన్నవాడు పడిపోయాడు, ఇప్పుడు మనకి ఎలా అన్నారు. పోన్లేరా నేను చెప్తాను లేరా, నాకు వచ్చింది వాడు పరిగెత్తినప్పుడు చూశాను కదా, నేను కర్ర దాటించి ఎక్కుతానని రెండో ఆయన ఎక్కాడు. ఎక్కి ఆయన గోడ ఎక్కాడు. ఒరే ఏమిటింది అవతలా అన్నారు మిగిలిన ఇద్దరు. మళ్ళీ ఈయన కూడా ఇంత మొహం చేసుకున్నాడు. ఇటు తిరిగి అని ఆయన పడిపోయాడు. ఏంట్రా ఇద్దరు చెప్తానన్న వాళ్ళు ఇద్దరు పడిపోయారు అని మూడో ఆయన ఎక్కాడు. అంటే ఆయన అని ఆయన పడిపోయాడు. ఇటురా వీళ్ళు ముగ్గురు పడిపోయారని నాలుగో ఆయన ఎక్కాడు. అని ఆయన పడిపోయాడు. ఇంతకీ అటువేపు ఉన్నది ఏమిటి? చెప్పిన వాళ్ళు లేనప్పుడు నేను మాత్రం ఏం చెప్పను మీకు అంటే ఏమిటో తెలుసా అండి, ఈ గోడ అనబడేటటువంటి ఉపాసన దాటితే అవతల బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మాన్ని చెప్పడం ఇంకా నోటికి కుదరదు. కాబట్టి ఏం చేశారు, ఆ బ్రహ్మమును అనుభవిస్తున్నప్పుడు ఆనందంతో ఆహాహాహా ఓహోహోహో అని సంతోషం, అంతే. అది ఆనంద స్థితి. అది ఇంకా వాక్కుకి దొరకదు. ఆ ఆనందాన్ని వాక్కు నాకు చాలా గొప్పగా ఎంత సుఖంగా నిద్ర పట్టిందోనండి అంటాడు. ఎంత సుఖం చెప్పంటే ఏడు, ఎంత సుఖం అంటే ఏం చెప్పనండి, ఎంత హాయిగా ఉందో నిద్ర. ఏమిటి ఆ హాయి చెప్పంటే నోర్మై అర్థం ఉందా లేదా, నువ్వు పడుకో తెలుస్తుంది నీకంటే. ఆనందం అంతే, బ్రహ్మానందం నువ్వు అనుభవించు నీకు తెలుస్తుంది. అంతేగాని నోటితో చెప్పడం బ్రహ్మానందానికి కుదరదు. కానీ గురువు ఒక్కటి చెప్పగలడు, ఏది బ్రహ్మానందం కాదో చెప్పగలడు. ఎలా చెప్పగలడు? దానికి రామకృష్ణ పరమహంసే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. మీరు అవధరించండి. నాకు ఇవాళ పరమహంస జ్ఞాపకానికి వస్తున్నారు ఎందుకో ఎక్కువ. ఫోన్లేండి, ఏదొచ్చినా గురువులతోటే కదా నడుస్తోంది అనుబంధం. ఒక పెళ్లి కూతురు ఒక యువకుణ్ణి వివాహం చేసుకుంది. పుట్టింటికి ఆ పిల్లవాడు వచ్చాడు. ఈమె పుట్టింటికి లేదా ఆయన అత్తవారింటికి ఆ పిల్లవాడు వచ్చాడు. అది పల్లెటూరు. అందుకని అక్కడ వాళ్ళకి ఆ వచ్చినటువంటి ఆడపిల్ల యొక్క భర్త చూడాలి అని పెళ్లికి వెళ్ళినటువంటి అమ్మాయి స్నేహితులకి సరదా. వీళ్ళందరూ ఓ కిటికీ దగ్గర నించున్నారు. ఈ పెళ్లి కొడుకు వచ్చి అక్కడ ఉన్న భోషాణం ఎక్కి కూర్చున్నాడు ముందు గదిలో. ఇతని స్నేహితులు ఇతని వయస్సున్నటువంటి యువకులే ఇంకొక 60 మంది వచ్చి కూర్చుని ఈయనతో మాట్లాడుతున్నారు. ఈ ఆడపిల్లలందరూ ఈ కొత్త పెళ్లి కూతురు పక్కన చేరి ఉసి అందులో మీ ఆయన ఎవరే అన్నారు. ఈ అమ్మాయి సిగ్గుపడింది. సిగ్గుపడితే అదిగో ఎర్ర చొక్కా ఆయన అన్నారు. అంది. ఓహో కాదా, గళ్ళ చొక్కా ఆయన అన్నారు. కాదు. టక్ చేసుకున్న ఆయన కాదు. కుర్తాలాలు చీవేసుకున్న ఆయన కాదు. పంచి కట్టుకున్న ఆయన కాదు. ఓహో అయితే మిగిలిపోయిన ఆయన భోషాణం మీద కూర్చున్న ఆయన అన్నారు. ఓ చిరునవ్వు నవ్వి తలదించుకుంది. ఏం చెప్పింది అమ్మాయి చెప్పింది ఆ భర్త ఎవరో చెప్పలేదు. కానీ ఏం చెప్పింది, భర్త ఎవరు కాదో చెప్పింది. గురువు ఏం చెప్తాడు, ఏది ఆత్మ కాదో చెప్తాడు. నయితి 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 నేతి 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 నేతి. ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదు. ఈ శరీరము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, అన్నమయ ప్రాణమయ మనోమయ ఆనందమయ ఈ కోశములు నేను కాదు, ఇవన్నీ నేను కాదు. నయితి 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 చిదానంద రూప శివోహం శివోహం, నేను ఆనందమయ రూపుడను అంటాడు. అంటే ఏంటండి, నువ్వు కూడా గోడ దూకు నీకు తెలుస్తుంది. కాబట్టి గోడ దూకడం అంటే మహాప్రభు గోడలు దూకమని కాదు నా ఉద్దేశం. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో నీవు కూడా ఉపాసన చేసి ఉపాసనలో త్రిపుటిని దాటి నీవు దేనిని ఆరాధిస్తున్నావో ఆరాధింపబడుతున్న వస్తువు ఆరాధించువాడు ఆరాధన ఏకీకృతమై ధ్యానమునందు ఆ వస్తువే నీవైపోయినప్పుడు నీవు ఆనందముగా నిలబడిపోవడమే పరబ్రహ్మమును పొందుట. ఇది అందరూ పొందలేరు. గురువు చెప్పిన మాటలని యోగ్యతాయోగ్యతలను బట్టి శిష్యులు పెరుగుతుంటారు. ఈ పెరిగిన వాళ్ళల్లో ఎవడో ఒకడు గురువుతో సమానంగా బ్రహ్మాన్ని అనుభవిస్తాడు. దత్తాత్రేయుల వారి దగ్గర కార్తవీర్యార్జునుడు అలా అనుభవించాడు. అనుభవించి బ్రహ్మముగా కార్తవీర్యార్జునుడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. వెళ్ళి వెళ్ళి పరశురాముడు తండ్రిని చంపేశాడు జమదగ్ని. పరశురాముడి చేతిలో సచ్చి ఊరుకున్నాడు. ఇంత కార్తవీర్యార్జునుడు బ్రహ్మమునందు రమించాడని మీరు అనుకుంటున్నారా? చూడండి ఎంతంత వైక్లభ్యాలు ఉంటాయో, ఎంతంత తేడాలు ఉంటాయో చూడండి. దత్తాత్రేయుల వారి శిష్యుడు కార్తవీర్యార్జునుడు మరి పొందగలిగాడా? ఆ స్థితిని అందుకోగలిగాడా? అందుకోలేడు. రమణ మహర్షి దగ్గర ఎందరో శిష్యులు ఉండేవారు. రోజు వినేవారు, ఏవేవో రాసేసుకునేవారు. ఆయన చెప్తుంటే పొంగిపోయేవారు, ఏవేవో విన్నామనేవారు.
ఏం చెప్పారని అడిగారు అనుకోండి, అబ్బా ఏదో చెప్పారు, లేదు ఏం చెప్పామంటే ఏం చెప్పారు ఎంత బాగా చెప్పారో అనేవారు అంతే. ఏమైంది, ఆఖరణ ఆయనకి 104 జనం వస్తే మీరు చచ్చిపోతారేమో మాకు భయం అనేవారు. వెంటనే ఆయన వాళ్ళని చూసి అన్నారు అని పట్టుకోబోయారు ఆయన్ని, మీరు నన్ను పట్టుకోకండి నన్ను పడేస్తారన్నారు. అంటే ఎంత చెప్పినా మీకు ఇంకా శరీరమే నేనన్న భావంలో ఉన్నారు, మీరు నన్ను పట్టుకుంటే నన్ను కూడా శరీర భావంలోకి లాగేస్తారు. నాకు చావు లేదు, నాకు చావు లేదు, శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు అని సర్కోమాతో మీకు చెప్పాను. చెప్పినా మీరు ఇంకా నువ్వు చచ్చిపోతావేమో అంటున్నారు. పైగా ఇది ఎక్కడ గొడవ అంటే అందరూ అందుకోగలిగారు ఆయన్ని? అందరూ అందుకోలేకపోయారు. ఎవరో ఎక్కడో ఒక ప్రాజ్ఞుడు అందుకుంటాడు. నేను విన్నాను, నేను చూడలేదు, కానీ ఇక్కడ తణుకు దగ్గర ఉన్నారట ఎవరో ఒక ఆయన మహానుభావుడు అలా మౌనంలోకి వెళ్ళిపోయారు. రమణ మహర్షిని ఉపాసన చేసి ఎక్కడో ఉంటాడు ఒక్క మహాపురుషుడు. ఆయన అలా బ్రహ్మమును అనుభవిస్తూ ఆ ఏకాంతమును అనుభవిస్తూ ఆ ఆనందంలో అలా ఆనందంగా ఉంటాడు. ఆయన అలా ఉండగలగడం అందరూ శిష్యులు అందుకోగలరా? అందరూ అందుకోలేరు. కనీసం అందుకోకపోతే సరి, గురువు చెప్పిన మాట సుఖమా? అందరూ నిలబడలేరు. కనీసం గురువు చెప్పిన మాటే అంటే మహాత్ముడు అయిపోతావు గాంధీ గారిలాగా. అది అలవాటైతే అంచమునందు నువ్వు బ్రహ్మమును అనుభవించలేవేమో, కానీ ఇది ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుందంటే గురువు పట్ల ఉన్న నమ్మకం చివర గాంధీ గారితో ఏమనిపించింది? తుపాకి గుండు పెట్టి కొడుతుంటే హే రామ్ హే రామ్ హే రామ్ అంటూ పడిపోగలిగారు. ఎందువల్ల పడిపోగలిగారు? ఒక గురువు పట్ల ఆయనకున్న గౌరవం, భక్తి గాంధీజీని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగింది. కాబట్టి నీవు ఎదగడం అనేటటువంటిది కేవలం నీ గురువును బట్టి ఉండదు. మా గురువుగారు చాలా గొప్పవారండి, మా గురువుగారు చాలా గొప్పవారండి. వాట్ ఇఫ్ అయితే ఏమిటి? నువ్వేమిటి? నువ్వేం చేస్తున్నావు? నేను చాలా మందిని చూస్తుంటాను, వారు ఎందుకు వస్తారో నాకు తెలియదు. ఎంతసేపు ఏం చెప్తారంటే వింటారు. అదంటే పొద్దున్న ఉండే టైమే 1 గంట 2 గంటలో ఉంటుంది. 8 గంటల వరకు అనుష్ఠానం చేసుకుంటే 9:30 ఆఫీస్కి బయలుదేరాలి. 1 గంటన్నర టైం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా ముందు అడగకుండా ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి ఇంక అదే పనిగా కాలింగ్ బెల్ కొట్టడం. సరే వచ్చారు కదా, వచ్చిన వారిని మర్యాదగా మాట్లాడాలని పిలిస్తే మేము అక్కడ అది చేసామండి, మేము ఇక్కడ ఇది చేసామండి, వాట్ వే ఐఎమ్ కనెక్టెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, నాకు ఎందుకు అది అంటే వారిని నేను గుర్తుపెట్టుకోవాలని వారికి ఒక భ్రమ, నేను ఈసడిస్తానని వారికి తెలియదు. నాకు అనవసరమైన విషయం అది, నువ్వు చేస్తే నీ మనసులో పెట్టుకో, నాకెందుకు ఆ విషయాలన్నీ వచ్చి నా టైం అంతా పాడు చేసేయడం. ఇలాంటివి ధూర్త చేష్టితములు. ఎందుకది? నువ్వు విన్న దాంట్లో నిన్నేమైనా ఉద్ధరించగలిగితే నువ్వు సంతోషించు. నువ్వు విన్న దాంట్లో నా వలన నీకేం ఉద్ధరణ లేకపోతే నువ్వు నన్ను మన్నించు చాలు. దానికి నన్ను డిస్టర్బ్ చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. కానీ ధూర్త చేష్టితములంటే అలా ఉంటాయి. పిలిచేది గురువుగారు గురువుగారు అని పిలుస్తూ ఉండడం, విసిగించేస్తుండడం. ఎందుకది? దానివల్ల ఏమిటి ప్రయోజనం చెప్పండి నాకు. అది శిష్యుడు గురువు పట్ల చేయవలసిన మర్యాద? అది గురువు పట్ల శిష్యుడి యొక్క ప్రవర్తన ఉండవలసినటువంటి తీరా? ఇది అడుగు తీసి అడుగేయడంలో నువ్వు శిష్యుడుగా నువ్వు నిరూపించుకోవాలి. అంతేకాని నేను ఫలానా వారి శిష్యుడని నువ్వు ఒక ఐడెంటిటీ కార్డు పెట్టుకోవడానికి, ఇట్స్ నాట్ అన్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై అన్ ఆఫీస్, దట్ ఈస్ నాట్ ఎ లోగో ఇష్యూడ్ బై సమ్ స్పాన్సర్ అదే క్రికెట్ గేమ్. అది ఎవరో ఇచ్చినటువంటి లోగో కాదు, ఒక ఐడెంటిటీ కార్డు కాదు, ఒక విజిటర్ పాస్ కాదు. నువ్వు ఫలానా వారి శిష్యుడిని చెప్పుకోవడానికి నువ్వు కూడా ఆయన శిష్యుడిగా ఉండి నువ్వు ఆ మర్యాదని ఆవిష్కరించగలగాలి. ఇది లేనప్పుడు గురు శిష్య సంబంధానికి అర్థం ఉండదు. అందుకని గురువు మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ కఠినమైనటువంటి సుత్తి దెబ్బ పడకపోతే బండరాతి నుంచి అభిషేకములు పొందగలిగిన పరమాత్మ విగ్రహం రాదు. జ్ఞాపకం పెట్టుకోవాలంటే చూడండి, ఒక బండరాతిని తీసుకొచ్చి దాని మీద కూర్చుని శిల్పి ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతాడు. ఎన్ని సుత్తి దెబ్బలో తింటే తప్ప అందులోంచి అభిషేకమును పొందగలిగిన పరమేశ్వరమూర్తి రాదు. నేను దెబ్బలు తినను అందనుకోండి శిల, మీకు అసలు ప్రాణప్రతిష్ఠ చేయగలిగినటువంటి విగ్రహమే దొరకదు. ఇన్ని దెబ్బలు తింటేనే పరమాత్మ వచ్చాడు. నువ్వు గురువు యొక్క మాటలు శ్రవణం చేసి 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 ఉండి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరణ గురువుగారిని పట్టుకుని వేధించేయడంలో రాదు. గురువుగారు చెప్పిన మాటలతో నిన్ను నువ్వు సంస్కరించుకోవడంలో వస్తుంది. గాంధీజీ కులగురువు గారి దగ్గరికి వచ్చి నేను ఇలా చేశానని వెంటనే ఎస్టీడీ ఫోన్ చేసి ఏం గొప్పలు చెప్పుకోలేదే. తాను
చేశారు, చూపించారు. తన బలహీనతని అతిక్రమించడానికి ఒక గురువుకి ఇచ్చినటువంటి వాగ్దానము రక్షించిందని ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. కొన్ని వేల మందిని ఉద్ధరించింది. అది మర్యాదతో ప్రవర్తించవలసిన ప్రవర్తన. అంతేగాని అదే వెంటనే ఫోన్ చేసేసి గురువుగారు పడుకున్నా లేపేసి రాత్రి 11ంటికి గురుగారు మీకు ఇచ్చినటువంటి మాట కోసం నేను ఇవాళ ఒక అమ్మాయితో సుఖం అనుభవించకుండా వదిలేశాను, మీరు చాలా ధన్యులు నా వంటి శిష్యుణ్ణి పొంది అని అన్నారనుకోండి, ఇవాళ గాంధీ గారిని మహాత్మా అని ఎందుకంటారు? ఇది తెలుసుకో. ఎంత గొప్ప మాటలు చెప్పాడంటే గురు శిష్య సంబంధం గురించి వేదధర్ముడు. ఇన్ని మాటలు చెప్పి ఆయన అన్నాడు ఆఖరణ, నాయనా నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. అంటే శిష్యుడు అన్నాడు, దీపకుడు, గురువుగారు మీరు నాకు ఇన్ని చెప్పారు, కేవలము ఆ గృహస్థాశ్రమములోకి వెళ్ళి నేను ఆ లంపటంలో ఇరుక్కోవాలనుకోవట్లేదు. నాకు ఒక్కటే కోరిక ఉంది, నేను కేవలము మీ శుశ్రూష చేసుకుంటూ ఉండిపోతాను, నాకు ఇంకేం కోరిక లేదు, కేవలము మీ శుశ్రూష. ఎంత గొప్ప మాటో చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన మాట. దీన్ని గురువు చివరి వరకు పరీక్ష చేశాడు. గురువు దగ్గర ఒక్క మాట వదిలేయడం కాదండి, ఒక మాట గురువు దగ్గర అనవసరంగా మాట్లాడితే గురువుగారు పరీక్ష పెట్టాడు అనుకోండి, ఇంకా గింజుకుపోవాలంతే. ఒక్క మాట గురువు పరీక్ష కోసమని అన్నాడు అనుకోండి, ఆయన అంటలేదు కాబట్టి వెళ్ళిపోతాయి బతుకులు. ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, పరీక్ష చేద్దామని, అంతే. చేపలు విషం కలిసినటువంటి నీటిలో శవాలై తేలిపోయినట్టు తేలిపోతారు, తట్టుకోలేరు. ఎందుకంటే గురువు పెట్టేటటువంటి పరీక్షకు తట్టుకోవడం చాలా కష్టం. ఒక మాటకి తేలిపోతారు అంతే. కానీ గురువు పెట్టడు. ఎందుకు పెట్టడో తెలుసా అండి? ఔదార్యం. ఫోన్లే పిల్లలు ఏం చేస్తామని చెప్పి వదిలిపెట్టేస్తాడు గురువు. కాబట్టి ఆయన ఇంత బోధ చేస్తే నాకు పెళ్లి వద్దు అన్నాడు. నీ శుశ్రూష కావాలన్నాడు. సరే, నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి నేను కాదనను, నా శుశ్రూష చెయ్యి. కొంతకాలం అయిపోయింది. ఒక రోజున దీపకుణ్ణి పిలిచాడు. నేను నీకు ఒక విషయం ప్రస్తావన చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా విను. తొందరపడి నేను చెప్పాను కదా అని వెంటనే స్పాంటానియస్ అంటారే ఇంగ్లీష్లో, అలా ఉత్తర క్షణం నువ్వు జవాబు చెప్పద్దు. నువ్వు బాగా ఆలోచించి నాకు జవాబు చెప్పు. నువ్వు ఏ జవాబు చెప్పినా నేను సంతోషిస్తాను. నువ్వు ఇలా జవాబు చెప్తేనే నేను సంతోషిస్తానన్న భావన కూడా నీ మనసులో పెట్టుకోకు. గురువు ఎంత ఔదార్యంతో మాట్లాడాడో చూడండి. నేను గత జన్మలలో చేసినటువంటి పాపము ఉన్నది, ఎవడు చేసిన పాపము వాడు అనుభవించాలి. ఇప్పుడు ఆ పాపము అనుభవైక వేద్యము కాబోతోంది. నేను చేసినటువంటి తపస్సు చేత ఆ విషయాన్ని తెలుసుకున్నాను. నాకు కుష్ఠురోగం రాబోతోంది, నాకు అంధత్వం రాబోతోంది. ఒకటి, కళ్ళు కనిపించవు. 2, కుష్ఠురోగం. ఈ రెండిటితో నేను సతమతం కాబోతున్నాను. ఇది ప్రాయశ్చిత్తమునకు లొంగదు. అందుకని నేను వారణాసి క్షేత్రమునకు వెళ్ళిపోయి ఆ వారణాసిలో నా పాప ఫలితాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను. నేను ఒక పాపం చేసి ఆ పాప ఫలితాన్ని నేను అనుభవించకుండా దాన్ని తప్పుకోవడానికి ఏమైనా మార్గం ఉందేమో నేను ఎందుకు వెతకాలి? ఎంత నిజాయితీ అయిన మాట మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు గురువు అయ్యాడు ఆయన. కాబట్టి నేను నా పాప ఫలితమును అనుభవించాలనుకుంటున్నాను. ఆ సమయంలో నాకు కళ్ళు ఉండవు, నా శరీరము కుష్ఠరోగముతో బాధపడుతుంటుంది. కాబట్టి నువ్వు నాకప్పుడు శుశ్రూష చేయగలవా అని అడిగాడు. ఆలోచించి కదండి చెప్పమన్నాడు. అయ్యా ఇలా ఉండి ఏమైనా 4 మాటలు చెప్తుంటే ఏదైనా చేయగలను కానండి, అలా అయితే కొంచెం కష్టమేమోనండి అని ఏమైనా అంటాడేమో, అలా నువ్వేం చెప్పినా నేనేం బాధపడ్డాడు ఆయన. ఇది గురువు యొక్క ఔదార్యం అంటే. శిష్యుడు అన్నాడు, గురువర్యా దీనికి ఆలోచించవలసిన అవసరమే ఉంది. మీకు కుష్ఠరోగమే రానివ్వండి, అంధత్వమే రానివ్వండి, శుశ్రూష అనగానేమి మీ శరీరమును సేవించుట, దాని వలన మీ మనస్సు సంతోషించుట. అందుకని మిమ్మల్ని నేను సేవిస్తాను, ఆ విషయంలో సందేహం లేదు. అందుకని నేను మీతో కాశీ వచ్చేస్తాను, తీసుకెళ్ళండి అన్నాడు. మాటకి నిలబడగలవా? నేను మిగిలిన శిష్యులను అడగలేదు, నిన్ను మాత్రమే అడిగాను. ఎందుకంటే నువ్వు ఇతపూర్వం ఈ మాట అన్నావు. ఇప్పుడు కూడా నేనేమనుకోను, నిలబడగలవా అని అడిగాడు. ఇప్పుడు మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందరో శిష్యులున్న వేదధర్ముడి దగ్గర ఒకడు ముందు పరీక్షగా నిలబడ్డాడు. చూడండి, అందరూ నిలబడగలిగారా? ఒక్కడే నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళల్లో ఎవ్వడూ కూడా ఇది విన్నవాడు వచ్చి ఏమంటే ఆయన ఒక్కడు ఏమిటండి మేము కూడా వస్తాం అన్నవాడు లేడు. ఆయన ఒక్కడే అన్నాడు ఈ మాట. గురువు శిష్యుడు కాశీకి వెళ్ళిపోయారు. ఏదో భిక్ష చేస్తున్నారు, తెచ్చుకున్న పదార్థం తింటున్నారు, జీవితం వెళ్ళిపోతోంది. ఈ వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ఉదయం నిద్ర లేచేసరికి ఆ వేదధర్ముడి యొక్క శరీరం అంతా కూడా ఈ కుష్ఠరోగపు జాడ ప్రారంభమైపోయింది. ఒంటి నిండా మచ్చలు వచ్చేసాయి, పుళ్ళు పట్టేసాయి. క్రమక్రమంగా చూపు తగ్గిపోయింది. ఎప్పుడైతే శరీరం అంతా పుళ్ళు పడిపోయాయో
ఆ పుళ్ళల్లోంచి కారుతున్నటువంటి చీము నెత్తురు తాగడం కోసమని ఈగలు ముసిరిపోయి ఆ శరీరంలోంచి ఒక పుల్లటి కంపు బయలుదేరింది. దానికి తోడు అంధుడు, కళ్ళు కనపడవు. ఈ శరీరాన్ని ముక్కల ముక్కల కింద కొరికేస్తోంది ఆ కుష్ఠరోగం. దాంతో వ్యగ్రత, బాధ, కళ్ళు కనపడవు. ఉన్నది ఒక్కడే, దీపకుడు ఒక్కడే తనకి సేవ చేయడానికి వచ్చినవాడు. దీపక అని పిలుస్తున్నాడు. మనస్సులో బాధ తట్టుకోలేక వ్యగ్రత వస్తోంది. నిజంగా ఆయనకు వస్తోందో, పాప ఫలితం అనుభవించడానికి వచ్చినటువంటి వాడు అంత తొందరగా కోపానికి గురవుతాడా? పరీక్ష చేస్తున్నాడో శిష్యుణ్ణి. ఏమో, ఈ పరీక్ష పాస్ అవ్వడం అంటే అంత తేలిక కాదు. ఈ పరీక్ష పాస్ అయితే వీడు పొందే అదృష్టం ఏం మామూలు అదృష్టం కాదు. చూడాలి నిలబడగలడో నిలబడలేడో. అందుకని పిలిచి దూషిస్తున్నాడు. ఛీ బుద్ధిహీనుడా, సేవ చేస్తానన్నావు, 3 మాటలు అరిస్తే కానీ రావు, ఏం చేస్తున్నావు అనేవాడు. పాపం పొద్దున్నే లేపేవాడు, మొహం కడిగేవాడు, దంతధావనం చేయించేవాడు, దూరంగా తీసుకెళ్లి కూర్చోపెట్టాడు, కాలకృత్యాలు అయిపోయిన తర్వాత స్నానం చేయించేవాడు, ఆ పుళ్ళకి చీము నెత్తురు అన్నీ కడిగేవాడు, చక్కటి తెల్లటి బట్ట కట్టేవాడు, ఉత్తరీయం వేయించేవాడు, మంచం మీద కూర్చోబెట్టి సంధ్యావందనం చేయించేవాడు, కాళ్ళు ఒత్తేవాడు. కొంచెం కునుకు పట్టగానే కాశీనగరంలో 4 ఇళ్ల దగ్గరికి పరిగెత్తి భిక్ష పట్టుకొచ్చేవాడు. ఒక్కొక్క రోజున గురువే తినేసేవాడు. తినడానికి 4 మెతుకులు ఉండేవి కావు. నాకు లేదనేవాడు కాదు, ఉపవాసం ఉండేవాడు. ఆ ఈగలు పీకేస్తూ ఉండేవి, ఆ గురువుకి విసురుతూ ఉండేవాడు, తిడుతూ ఉండేవాడు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండేవాడు, అయ్యో నిన్ను తిడుతున్నాననేవాడు. ఇంత బాధపడి ఆ గురువుని మాత్రం బాధ అన్న భావన రాల. ఎన్ని జన్మల అదృష్టమో! ఇటువంటి గురువు శరీరం ఖేదంలో ఉన్నప్పుడు నేను సేవించగలుగుతున్నాను. ఇప్పుడు కదా నేను శుశ్రూష అన్న మాటకు అర్థం. మా గురువు గారే చేసుకోగలిగిన రోజున ఆయనే చేసుకుంటారు, ఆయన చేయనిస్తారు అసలు? ఇవాళ మా గురువు గారికి చేసుకోలేని పరిస్థితి, నేను చెయ్యగలుగుతున్నాను, చాలు ఈ శుశ్రూష చేసుకుని నేను ధన్యుణ్ణైపోతున్నాను అని చేస్తున్నాడు శుశ్రూష తప్ప చంపుకు తినేస్తున్నాడన్న భావన ఒక్కరోజు రాలేదు. ఒకరోజు కాశీకి గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి పర్ణశాల యొక్క ద్వారం దగ్గర అందరూ కాశీ వెళ్ళి ఏ విశ్వేశ్వరుణ్ణి శివలింగంలో దర్శనం చేస్తారో ఆ విశ్వేశ్వరుడు మహానుభావుడు చేతిలో త్రిశూలం పట్టుకుని, ఢమరుక పట్టుకుని, ఒళ్ళంతా విభూతి రాసుకుని, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకరులు. అటువంటి స్వరూపంతో ఆ రాజద్వారం దగ్గర నిలబడున్నాడు. శంకరుణ్ణి చూడగానే పొంగిపోయి పరమశివుడికి నమస్కారం చేశాడు, పాదాల మీద పడి. నాయనా, నువ్వు చేస్తున్నటువంటి గురు శుశ్రూషకి పొంగిపోయాను రా అన్నాడు. పరమశివుడి గురించి తపస్సు చేశాడండి దీపకుడు? చెయ్యలేదు, గురు శుశ్రూష చేశాడు. చేసిన గురు శుశ్రూషకి పొంగిపోయిన వాడెవరు? శంకరుడు పొంగిపోయాడు. అందుకే పార్వతీదేవితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా అండి ఆయన గురుగీతలో? పార్వతి, లోకంలో చాలా మందికి తెలియని రహస్యం ఒకటి నేను ఇవాళ నీకు చెప్పేస్తున్నాను. చాలా మంది ఈ మంత్రం ఉపదేశం పొందాం, ఆ మంత్రం ఉపదేశం పొందామంటారు. అసలు మంత్రాలకన్నిటికీ రాజమైనటువంటి మంత్రం ఏదో నీకు తెలుసా? మంత్రరాజమిదం దేవి గురురుత్యభిధీయతే. నిజంగా అటువంటి నడువడి కలిగినటువంటి గురువుగారు జీవితంలో దొరికి గురువుగారు అని ఆయన్ని పిలవడం, ఆ గురువు గారి పాదాలకి నమస్కారం చెయ్యడం, అలాంటిది దొరకనే దొరకదు. అలాంటి వ్యక్తి దొరికి గురువుగారు అని పిలవగలిగితే వాడు మంత్రరాజమును ఉపాసన తీసుకుని వాడు ఆ మంత్రాన్ని అక్షరలక్షలుగా మంత్రాన్ని ఉపాసన చేసినట్టు. గురురిత్యభిధీయతే స్మృతి శాస్త్ర పురాణానాం సారమేవ న సంశయః. ఆ గురువు నడిచి వెళ్ళిపోతున్నటువంటి వేదం, నడిచి వెళ్ళిపోతున్నటువంటి స్మృతి, నడిచి వెళ్ళిపోతున్నటువంటి పురాణం, అటువంటి గురువుకి చేసినటువంటి నమస్కారం, అటువంటి గురువు యొక్క పాదములు పట్టుకోవడం, అవి కొన్ని కోట్ల మార్లు ఏదో ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, సద్గురువు లభించినప్పుడు ఆ గురువుని గురువుగారు అని పిలిచి పాదములంటి నమస్కరించడం అటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శంకరుడే నడిచి వచ్చేసాడంతే. శంకరుడు రావడం అంటే మాటలా అండి? శంకరుడు గురువులకు గురువు. ఎందుకని? ఆయన మొట్టమొదటి దక్షిణామూర్తిగా గురువుగా కూర్చున్నాడు.
అటువంటి ఆది గురువు మహానుభావుడు శంకరుడు గురించి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. వెనకటికొకడు శంకరుడి పగటి వేషం వేశాట. శంకరుడి పగటి వేషం వేసి ఒక ఐశ్వర్యవంతుడి ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డాడు ఢమరుక వాయిస్తే ఆ ఐశ్వర్యవంతుడు వచ్చి చేతిలో 10 రూపాయల కాగితం పట్టుకుని చేతిలో వేయిపోయాడు. మీరు నాకు 10 రూపాయలు ఇస్తా అన్నారు, గుర్తుపెట్టుకోండి అని పక్కింటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఢమరుక వాయించాడు. ఆ కొట్లో ఆయన బయటకు వచ్చి 5 రూపాయలు ఇవ్వబోయాడు, గుర్తుపెట్టుకోండి అని పక్క కొట్టుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఢమరుక వాయించాడు. ఆయన వచ్చేదో ఇంకో 2 రూపాయలు ఇవ్వబోయాడు, గుర్తుపెట్టుకోండి అని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఈ వేషం అంతా విప్పేసి స్నానం చేసేసి ఎవడు వేషం కట్టాడో వాడు వచ్చి, అయ్యా ఇందాక 10 రూపాయలు ఇస్తా అన్నారు కదా ఇవ్వండి అన్నాడు. ఆయన అన్నాడు, ఎరా ఇందాక నువ్వు శివుడి వేషం కట్టి వచ్చినప్పుడు ఇస్తా అన్నప్పుడే తీసుకోవచ్చు కదా, వేషం విప్పేసి వచ్చావు ఎందుకురా అన్నాడు. ఏమండే, పరమశివుడు దక్షిణామూర్తి పరమ గురువు, ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి అడుక్కోవడం గురువుకి చేత కాదు. గురువు ఉన్నదాంతో తృప్తిలో ఉంటాడండి. అటువంటి గురువులకు గురువైన పరమశివుడు వేషం కట్టి మీరు ఇచ్చిన 10 రూపాయలకి చేయబట్టనా పట్టలేదు, వేషం ఇప్పొచ్చి పట్టానన్నాడు. అది గురువు అంటే. అటువంటి గురువు ఇవ్వాల ఒరే నాయనా నీకు ఏమి ఇవ్వనరా అని చెయ్యి చాపి నించున్నాడు దీపకుడి ముందు. ఎవరి కోసం? గురువుకు చేసిన శుశ్రూషకి శంకరుడు అలా లొంగిపోయాడు. ఆయన అన్నాడు, నాకు అంటూ కోరికేం లేదు, మా గురువుగారిని అడిగొచ్చి చెప్తాను అన్నాడు. ఇది శుశ్రూష అంటే. ఎంత గొప్ప మాట చూడండి. దీపకుడిలా ఎవరు మాట్లాడగలరు అని లోపలికి వెడితే పరమశివుడు వీధిలో గుమ్మం దగ్గర అలా నిలబడ్డాడు ఆయన అడిగొచ్చి చెప్పడం కోసం.